everyone, welcome to Sri Mallika's Telugu channel. This is Sri Mallika. Ee roju me munduku beautiful collection of pure Banarasi tissues. Okay, pure Banarasi tissues. Manam monna edaithe sale chesamo organza tissue loni adoka tissue idoka tissue. Ivi Banarasi tissues andi. Jimmy Choo style lo వచ్చే tissues అవి వేరు. అది వచ్చేప్పటికి సూరత్ ప్రోడక్ట్. ప్లీజ్ అంటే లైక్ యూ హ్యావ్ టు అర్థం చేసుకోవాలి. అందరూ కూడాను పర్టికులర్లీ నన్ను అడుగుతున్నారు టిష్యూస్ చేయండి అని పిక్ పెట్టి. సో దోస్ ఆర్ నాట్ టిష్యూస్ అండి, అవి టిష్యూస్ కాదు. ఇవి మీకు క్వాలిటీ చూపిస్తాను చూడండి. దీస్ ఆర్ కాల్డ్ టిష్యూస్. ఇప్పుడు సెలబ్రిటీస్ వీఆర్ చేసే టిష్యూ అయినా సరే ఆర్ అదర్వైజ్ మన ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టిష్యూ అయినా మీకు ఎగ్జాక్ట్ కలర్ చూపిస్తాను, ఇంకా ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఇవి టిష్యూస్ అన్నమాట. ఇవి ప్యూర్ టిష్యూస్ వస్తాయి. ప్యూర్ టిష్యూ మీద నీర్ జరీ వర్క్ వస్తుంది. అసలే టిష్యూ, అందులోనూ నీర్ జరీ వర్క్ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఇక లాంగ్ ఫ్రాక్ ఆర్గాన్జాలో కానీ లేకపోతే జార్జెట్లో కానీ చినాన్లో కానీ ఫ్లోరల్ వన్ తీసుకొని సేమ్ కలర్ కానీ సమ్ అదర్ కలర్ కానీ తీసుకొని దుపటాస్ విఆర్ చేస్తే ఆ డ్రెస్కే హై లుక్ అయితే వస్తుంది. అండ్ దిస్ వన్ టు కట్ వర్క్ అనమాట. అండ్ ప్రైస్ ఆఫ్ దీస్ వన్స్ వచ్చేప్పటికి 489 అండి. ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్టికులర్ టిష్యూ బయట మీటర్ కాస్ట్ వచ్చేప్పటికి ఆల్మోస్ట్ 800 నుంచి 900 ఉంది. విల్ షో యూ ద క్లాత్. 800 నుంచి 900 ఉంది. మనకేంటంటే మైన్యూట్ ఎక్కడో ఉంటాయి కదా, దాని వలన వస్తుంది అంతే. సో నెక్స్ట్ కలర్ వచ్చేప్పటికి ఇందులోని సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్లాత్ అండి. టిష్యూస్ నా దగ్గర ఈ మూడు నేను తెచ్చుకున్న చున్నీలు. మేము ఆ కుర్చీలో పడేసి మమ్మాయిలు తొక్కి ఇట్లా ఉన్నాయి. నిజానికి నీట్గా వస్తుంది మీకు టిష్యూ క్లాత్ అయితేను. సో దిస్ ఈజ్ అ వెరీ నైస్ అండి. ఎక్స్ట్రీమ్ ఉంది క్లాత్ అయితే. ప్యూర్ టిష్యూస్ అండి. ఆర్గాన్జా టిష్యూలు నాకు పిక్స్ పెడుతున్నారు కొంతమంది. ఇవి తీసుకొచ్చి టిష్యూలు ఇవి బయట ఉన్నాయి, దొరుకుతున్నాయి, ఇవి నాకు తెప్పించండి అంటే దోస్ ఆర్ నాట్ టిష్యూస్ అండి. ఐ డోంట్ వాంట్ టు సే ఓకే, అవి టిష్యూస్ కాదు, టిష్యూలు అంటే ఇవి ప్యూర్ వన్స్. ఓకే, ఇవి ప్యూర్ వన్స్. క్వాలిటీ చూడండి. మొన్న మనం చేసినటువంటి ఆర్గాన్జాస్ ఉన్నాయి కదా అవి. సో లాట్స్ ఆఫ్ మెసేజెస్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. అందిన వాళ్ళందరూ కూడాను ఎన్ని మెసేజెస్ పెడుతున్నారో అందని వాళ్ళు అంతే విధంగా మేడం మాకు ఇవ్వలేదు మీ పిల్లలు అని అడుగుతున్నారు. డెఫినెట్లీ విల్ రీస్టాక్. ఈవెన్ 1000 చీరలు వచ్చినా కూడాను అవి ఓన్లీ 1 డేలో క్లియర్ స్వీప్ అవుతాయి. డెఫినెట్లీ ఐ నో ఇట్. అండ్ ఇవి వచ్చేప్పటికి 489 అండి. పర్పుల్ ఒకటి వచ్చేప్పటికి 589. ఇదే మనకి ట్రెండింగ్ అవుతోంది ఇప్పుడు. సో ఇదన్నమాట. ఇది నీర్ జరీ అండి. వాట్ ఈజ్ నీర్ జరీ అంటే నార్మల్ జరీ అంటే కంచిపట్టు జరీకి వచ్చినట్లు వస్తుంది. నీర్ జరీ అంటే వెయిట్ ని రెడ్యూస్ చేయడానికి ఇదిగోండి ఈ విధంగా. సో ఇది ఇట్లా బరకగా ఉంది, ఇంకొకటి కాదు. నార్మల్ జరీ కంటే కూడా ఇది కాస్ట్ ఎక్కువ. సో అది అర్థం చేసుకోండి. యంగ్ పీపుల్కి బాగా అర్థమైపోతుంది. సో మీరందరూ చూస్తున్న టిష్యూ ఇదే క్వాలిటీ టిష్యూని మీరు ట్రెండింగ్లో ఉన్నప్పుడు చూస్తున్నారు. సో హై క్వాలిటీ వన్. అండ్ ప్రైస్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ 589. ఎందుకు అంటే ఇవి మొత్తం కలిపిన 30 పీసెస్ కూడా లేవు. అందరూ ఇదొకటే అడుగుతారు. సో నేను ఇవి రెండు ఏం చేసుకోవాలి కదా. సో నిజానికి నేను వీవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చక్కగా చెప్పాను. ఇవి దగ్గరగా మొత్తం కలిపి మనకి ఒక 140 సంథింగ్ పీసెస్ వచ్చినాయి. 100 పీసెస్ ఇవి చెయ్యి, రిమైనింగ్ 20 ఇవి చెయ్యి అని అడిగాను. సో అంటే మనకి కమ్యూనికేషన్ ప్రాబ్లం కదా. అతను ఏం చేశాడు, ఇవి వచ్చేప్పటికి సంథింగ్ 30 or 40 చేసి ఇవి రెండు 50 చేశాడు. సో అదనమాట విషయం. సో గాయస్ దీస్ ఆర్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్. దొరకవు ఆబ్వియస్లీ. నన్ను తిట్టుకున్నా కూడాను ఎక్కడో ఒక చోట. ఆ తిట్టుకోవడం కూడా మంచిగానే ఉంది. లైక్ ఎట్లా అంటే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు అంటే అంత ఎక్కువ క్రేజ్ ఉంది మన ప్రోడక్ట్కి. క్లియర్ స్వీప్ అయిపోతున్నాయి. గజ్జి సాటిన్స్కి రిలేటెడ్గా ఇంకా ఒక 5 or 6 పీసెస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి. ఇఫ్ పాసిబుల్ వీలైతే నైట్కి నేను అది కమ్యూనిటీ ట్యాబ్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో దీస్ ఆర్ ఈచ్ దుపట్టా 489. దిస్ వన్ ఈజ్ 589 మీటర్. ఇది బయట 800 నుంచి 900 ఉంటుంది. ఆర్గాన్జా టిష్యూలను దీంతో కంపేర్ చెయ్యొద్దు. తెలుసుంటే ఇఫ్ ఇన్ కేస్ క్లాత్ క్వాలిటీ కనుక తెలుసుంటే దీస్ ఆర్ ద క్వాలిటీ అనమాట. క్వాలిటీ అయితే సో గాయస్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి, బాయ్. ఎండింగ్ వచ్చేప్పటికి మీకు ఈ విధంగా ఎండ్ అవుతుంది. యూ హ్యావ్ టు డూ ఫినిషింగ్ అనమాట. ఫినిషింగ్ చేయించి టాజల్స్ వేయించుకోండి. ఓకేనా? సో గాయస్ బాయ్.